బ్రిటన్ $3.1 బిలియన్ రుణం ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్ సహా యూరోప్ దేశాలన్నీ మీ వెంటే మేము అని హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్ సేఫ్గా ఉంటేనే యూరోప్ భద్రమని జెలెన్స్కీతో మాట కలిపాయి. కట్ చేస్తే జెలెన్స్కీ మళ్ళీ అమెరికా వైపు టర్న్ అయ్యారు. మొన్న జరిగింది అస్సలు పట్టించుకోవద్దు, మీరు లేకపోతే మేము లేమంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టారు. అమెరికాతో ఒప్పందానికి సిద్ధమే అని ప్రకటించారు. కానీ పశ్చిమ దేశాలు అండగా ఉంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా జెలెన్స్కీ అమెరికా వైపు ఎందుకు టర్న్ అయ్యారు? జెలెన్స్కీ విజ్ఞప్తికి అగ్రరాజ్యం ఎలా రియాక్ట్ అవుతుంది? వాచ్ దిస్. ట్రంప్తో వాగ్వాదం, జెలెన్స్కీ కళ్ళు తెరుచుకున్నాయా? యూరప్ మద్దతుతో రష్యాపై పోరాడలేమని గ్రహించారా? జెలెన్స్కీకి అమెరికాతో డీల్ ఓకే, మరి ట్రంప్ మాటేంటి? వాట్ నెక్స్ట్? ఓవల్ ఆఫీసులో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ట్రంప్తో పెట్టుకున్న తర్వాత అమెరికా సాయం అన్న మాటను మర్చిపోక తప్పదు. మరి జెలెన్స్కీకి ఎవరు అండగా నిలుస్తారు? రష్యాపై పోరాటానికి ఆయుధాలు ఎవరిస్తారు? పోనీ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటే శాంతి చర్చలకు ఎవరు మద్దతునిస్తారు? ఎవరు చెబితే పుతిన్ వింటారు? ఇలా చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. వీటన్నింటికీ సమాధానాలు వెతికేందుకు లండన్లో యూరోపియన్ దేశాధినేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆ భేటీకి కొన్ని గంటల ముందు యూకే ప్రధాని స్టామర్ ఉక్రెయిన్కు ఏకంగా $3.1 బిలియన్ రుణాన్ని ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. బ్రిటన్ బాటలోనే మరికొన్ని పశ్చిమ దేశాలు కూడా ఉక్రెయిన్కు మేమున్నామని హామీ ఇచ్చాయి. కానీ పవర్ఫుల్ కంట్రీ రష్యాని అమెరికా లేకుండా పశ్చిమ దేశాలు ఎంతవరకు అడ్డుకోగలవు అన్నదే అసలు ప్రశ్న. ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఉక్రెయిన్ పట్ల మారిన అమెరికా వైఖరి యుద్ధంలో పుతిన్కు అనుకూలంగా మారింది. ఓవల్ ఆఫీసులో జరిగిన వాగ్వాదమే అందుకు ఉదాహరణ. ఒకవేళ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్ ఇష్టప్రకారమే జరుగుతుంది అనేది ఓపెన్ సీక్రెట్. అమెరికన్లకు ట్రంప్ ఇచ్చిన హామీ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగిస్తాను అని. తద్వారా అమెరికన్లు కట్టిన ట్యాక్స్ వృధా పోకుండా అడ్డుకుంటానని. ఆ హామీ నెరవేర్చాలంటే యుద్ధం ముగిసిపోవాలి. యుద్ధం ముగిసిపోవాలంటే ఉక్రెయిన్కు సాయం ఆపేయడం ఏకైక ఆప్షన్. ఎందుకంటే పుతిన్ను ఆపడం ఎవరి వల్ల కాదని ట్రంప్కు తెలుసు. ఈ క్రమంలోనే జెలెన్స్కీని శాంతి ఒప్పందానికి సిద్ధం చేయాలనుకున్నారు. నాటో సభ్యత్వం, రష్యా అధీనంలోని భూభాగాలను మర్చిపోవాలని, నువ్వసలు డిమాండింగ్ పొజిషన్లో లేవు అని చాలా క్లియర్గా చెప్పేశారు. కానీ జెలెన్స్కీ డిమాండింగ్ పొజిషన్లోనే కాదు, అస్సలు వినే పొజిషన్లో కూడా లేడు. దీంతో ట్రంప్తోనే వాగ్వాదానికి దిగి ఓవల్ ఆఫీస్ నుంచి బయటపడ్డాడు. కానీ ఏ ధైర్యంతో జెలెన్స్కీ ఈ పని చేశాడు? అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగిసిన తర్వాత జెలెన్స్కీ లండన్ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన ధైర్యం అదే. వివరంగా చెప్పాలంటే యుద్ధంలో రష్యాను ఓడించేందుకు అమెరికా మద్దతునివ్వకపోయినా యూకే, యూరోపియన్ దేశాలు అండగా నిలుస్తాయనేది జెలెన్స్కీ నమ్మకం. అందుకు తగ్గట్టే మొదట బ్రిటన్ ప్రధాని స్టామర్ ఉక్రెయిన్కు భారీ రుణం ప్రకటించారు. $3.1 బిలియన్ విలువైన రుణ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ నిధులను ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. బ్రిటన్తో పాటు రష్యాతో యుద్ధం విషయంలో తాము జెలెన్స్కీకి అండగా ఉంటామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నార్వే, స్వీడన్ సహా యూరప్ దేశాలు ప్రకటించాయి. ఆస్ట్రేలియా, కెనడా కూడా యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ప్రకటన చేశాయి. ఆ తర్వాత యూరోపియన్ దేశాధినేతలు లండన్లో భేటీ నిర్వహించారు. ఈ భేటీకి ముందే రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పనిచేయాలని స్టామర్, మాక్రాన్, జెలెన్స్కీ నిర్ణయించుకున్నారు. ఆ ప్రణాళికను అమెరికా ముందుంచాలని అనుకున్నారు. లండన్ పర్యటనలో అన్ని జెలెన్స్కీ ఆశించిన విధంగానే జరిగాయి. బ్రిటన్ రుణ సాయం, ఇతర పశ్చిమ దేశాలు అండగా ఉంటామని ప్రకటన చేశాయి. అంతేనా, ఉక్రెయిన్ సురక్షితంగా ఉంటేనే యూరప్ కూడా సేఫ్గా ఉంటుందని ప్రకటించాయి. కట్ చేస్తే జెలెన్స్కీ మళ్లీ అగ్రరాజ్యం తలుపు తట్టాడు. అమెరికాతో ఒప్పందానికి తాము సిద్ధమేనన్నారు. అంతేకాదు, అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. అగ్రరాజ్యంతో సత్సంబంధాలను కాపాడుకోగలనని, నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని అన్నారు. నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఖనిజాల ఒప్పందంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకు నేను సిద్ధమేనని జెలెన్స్కీ వెల్లడించారు.
యూరోప్ నుంచి తమకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందన్న జెలెన్స్కీ మరోసారి ఉక్రెయిన్ భద్రతకు హామీ అంశాన్ని ప్రస్తావించారు. కానీ యూరోప్ ఇంతగా మద్దతు ప్రకటించిన తర్వాత జెలెన్స్కీ అమెరికా వైపు ఎందుకు టర్న్ అయ్యారు? ఎందుకంటే లండన్ భేటీతో జెలెన్స్కీకి ఓ క్లారిటీ వచ్చింది కనుక. యూరోపియన్ నేతలు ప్రకటించినంత ఈజీ కాదు కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళిక రచించడమైనా, రష్యాతో పోరుకు ఉక్రెయిన్కు మద్దతివ్వడమైనా. ఎందుకంటే అంతటి అగ్రరాజ్యమే ఈ రెండు విషయాల్లో విఫలమైంది. పుతిన్తో పోరు అసాధ్యమని డిసైడ్ అయింది. అలాంటిది యూరప్ దేశాల వల్ల ఎలా అవుతుంది? అది అమెరికా లేకుండా ఎలా సాధ్యం? నిజానికి రష్యాతో ఢీ అంటే ఢీ అనే సత్తా యూరోపియన్ దేశాల్లో ఒక్కటంటే ఒక్క దేశానికి లేదు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ ముందుకొచ్చే పరిస్థితి అంతకంటే లేదు. పైగా జర్మనీ ఆల్రెడీ కష్టాల్లో ఉంది. ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభంతో అల్లాడుతోంది. యూకే ఆర్థిక పరిస్థితి చెప్పలేనంత దారుణంగా ఉంది. ఈ దేశాలు ట్రంప్ విధించే టారిఫ్స్ ని తట్టుకునే సిచ్యువేషన్లో లేవు. ఇక యూరోపియన్ దేశాల్లో చాలా వరకు నాటో సభ్య దేశాలే. అంటే వాటిలో ఏ ఒక్క దేశం ఉక్రెయిన్కు మద్దతుగా సైన్యాన్ని దించలేదు. ఎందుకంటే నాటో రూల్స్ ప్రకారం కూటమిలోని ఏ దేశం కష్టాల్లో ఉన్నా మిగిలిన దేశాలన్నీ యాక్షన్లోకి దిగాలి. ఒకవేళ నాటో కూటమి దేశాల్లో ఒకటే ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధంలోకి దిగితే రష్యా దానిపై దాడి చేస్తుంది. అప్పుడు నాటో కూటమి యాక్షన్లోకి దిగాల్సి ఉంటుంది. ఉక్రెయిన్కి సభ్యత్వం ఇవ్వకపోవడానికి కూడా రీజన్ ఇదే. కాబట్టి ఉక్రెయిన్ కోసం ఎవరిని ఆ రిస్క్ చెయ్యనివ్వదు నాటో. ఇక బ్రిటన్, నార్వే, స్విట్జర్లాండ్ అసలు యూరోపియన్ దేశాలే కావు. ట్రంప్ టారిఫ్ యాక్షనే లేకపోతే యూరోప్ దేశాలు అస్సలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చెయ్యవు. ఉక్రెయిన్ చావు దెబ్బ కొట్టాలని ట్రంప్ డిసైడ్ అయితే యూరోపియన్ దేశాలను తన దారికి తెచ్చుకోవడం అసలు విషయమే కాదు. అలాంటప్పుడు ఈ దేశాలు ఉక్రెయిన్కు ఎంతని అండగా నిలవగలవు? బహుశా జెలెన్స్కీ కూడా ఇవే ప్రశ్నలు వేసుకుని ఉండొచ్చు. కానీ చాలా ఆలస్యమైపోయింది. అవసరం తనదని తెలిసి కూడా ట్రంప్ యుగోను టచ్ చేశారు జెలెన్స్కీ. సో ఉక్రెయిన్ విషయంలో ఏం చేయాలన్నా ట్రంప్ చేతిలోనే ఉంది.